కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే కలమున్ భార్గవ. కాబట్టి భూమి అనేటటువంటిది నాది అన్న భావన కాదు, భూమి నాది అన్న భావన. భూమిని నేను ఏదైనా చెయ్యొచ్చు అంటే మృత్తిక యందు దోషం చేయడం, మట్టి యందు దోషం చెయ్యడం వినాశహేతు. అందుకే ఇష్టమొచ్చినట్టుగా తవ్వడాన్ని కూడా నిషేధించింది భూమి విషయంలో. భూమిని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వడానికి వీలేదు. కొన్ని కొన్ని తిథులలో భూమిని తవ్వడం అన్న మాటే పనికిరాదు అసలు. కారణం, ఈ భూమి సర్వకాలముల యందు శ్రీ మహావిష్ణువుది. శ్రీరామాయణంలో బాలకాండలో ఒక మాట అంటారు, కాపిలం రూపమాస్తాయ ధారయంతం ధరణీమిమాం అని. ఈ భూమిని అంతటినీ కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎందుకని? ఆయన శాసనానికి భరిస్తోంది భూమి. విశ్వంభర అని పేరు ఆవిడికి. ఈ విశ్వాన్నంతటినీ ఎవరు భరిస్తారంటే భూమి భరిస్తుంది. ఎవరి శాసనానికి భరిస్తుందంటే విష్ణువు యొక్క శాసనానికి భరిస్తోంది. ఇట్లా భరించేటటువంటి భూమి నాది అన్న భావనకి మారుపేరేమిటి అంటే ధర్మము తప్పుట. ఇదంతా నాది అన్నాడు అనుకోండి, ఎంత తింటాడు వాడు? మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి అప్పుడు ధర్మము గాడి తప్పుతుంది. రెండు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది తింటున్నారు, ఇంతమంది నీరు తాగుతున్నారు, ఇంతమంది గాలి పీలుస్తున్నారు, ఇంతమంది తిరుగుతున్నారు, ఇన్ని వాహనాల్లో వెడుతున్నారు, అబ్బా నాకు బరువు అన్న మాట భూమి అన్నదు. కొత్త ప్రాణులు ఎన్నైనా పుట్టనివ్వండి, ఎన్ని మేడలు కట్టండి, నాకు బరువుగా ఉంది అన్న మాట భూమి అనదు. భూమి బరువు, నాకు చాలా కష్టంగా ఉంది అన్న రెండు మాటలు ఎప్పుడు వాడుతుంది? ఒక్క కారణానికే వాడుతుంది. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేయండి. భూమి నాకు చాలా బరువుగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అని ఎవరినంటుందంటే పాపుల విషయంలో శ్రీ మహావిష్ణువుతో అంటుంది. పాపం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది భూమి, ఇక నేను భరించలేనయ్యా, పాపుల యొక్క సంఖ్య ఎక్కువైపోయిందంటుంది. పాపులంటే ఎవరు వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అనుష్ఠించరో వాళ్ళు పాపులని పేరు. పాపము అన్న మాటకు అర్థం ఏంటంటే నిషిద్ధ కర్మని పట్టుకున్నవాడు. ఏది వద్దన్నారో అది చేసినవాడు పాపం చేసినవాడు. ఎవరు వద్దన్నది చేసినవాడు? నేను వద్దన్నది మీరొద్దన్నది చేసినవాడు కాడు, ఈశ్వరుడు వద్దన్న పని చేసినవాడు. ఈశ్వరుడు చెయ్యమని చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఈశ్వరుడు ఈ పని నువ్వు చెయ్యకూడదు అని ఏది చెప్పాడో అది చేయడమే ఇష్టం ఉన్నవాడు. ఎందుకు అలా ఇష్టం? వాడు భోగం దొరికితే వాడికి చాలు. ఎన్నాళ్ళు భోగిస్తావు? శరీరం ఉన్నంతకాలం. శరీరం ఎంతకాలం ఉంటుంది? కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే శరీరాన్ని భోగలాలస చేత నువ్వు దాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో ధర్మాన్ని విడిచిపెట్టేస్తే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోతాడు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు భూమికి బరువు అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకనటువంటి వారి వలన వస్తుంది. అప్పుడు భూమి భూమిగా మాట్లాడదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా భూమి భూస్వరూపంతో ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుతో మాట్లాడదు. మామూలుగా మాట్లాడినా ఆవిడ సంతోషంగా ఉన్నా అలా మాట్లాడుతుంది. మీరు చూడండి, ఒకానొకప్పుడు హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటినీ తీసుకుపోవాలనుకున్నాడు. ఆదివరాహస్వామి తన దంష్ట్ర మీద పెట్టి పైకెత్తారు. పైకెత్తినటువంటి స్వామి భూవరాహమూర్తి అని ఒక మూర్తి. ఇప్పటికీ మనకి వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉంటుంది. ఆయనని మొదట దర్శనం చేస్తే తప్ప వెంకటేశ్వర దర్శనం చెయ్యకూడదు. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే అని వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి మాటిచ్చారు. మొట్టమొదట వచ్చి నీ దర్శనం చేసిన వాడెవరో వాడే తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు దర్శనానికి వచ్చి నన్ను దర్శించి వెళ్ళిన వాడని వాడి ఖాతాలో వేస్తాను.
నిన్ను చూడకుండా తిన్నగా నా దగ్గరికి వచ్చి నన్ను దర్శనం చేసి వెళ్ళిపోయిన వాడు ఎవరున్నాడో వాడు నా దగ్గరికి వచ్చినా వాడు దర్శనం చేశాడని నేను వెయ్యను. వెంకటాచలంలో దర్శనం ఆలస్యమైంది అంటే అది అసలు ఆదివరాహస్వామి దర్శనం చేసి వెంకటేశ్వర దర్శనం చేస్తే ప్రశస్తం. ఆయన దర్శనంగా పుష్కరిణి స్నానంగా మలుచుకోవాలి ఆ మిగిలినటువంటి సమయాన్ని. అప్పుడు అది పరిపూర్ణమవుతుంది యాత్ర. కాబట్టి మీరు అక్కడ ఉన్న భూదేవి చూడండి. ఆ భూదేవి అసలు బహుశా ఎక్కడ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయన ఇలా ఉంటాడు, ఆమె గుండెల మీద ఇలా ఉంటుంది. ఆయన నోటి దగ్గరికి భూదేవి చెవి వస్తుంది. ఆయన భవిష్యోత్తర పురాణం మీరు చదివితే అసలు ఈ భూమి ఎలా ఏర్పడిందో, ఎన్ని పర్వతాలున్నాయో, ఎన్ని నదులున్నాయో, ఎన్ని సముద్రాలున్నాయో, ఎన్ని అరణ్యాలున్నాడో ఆ విశేషాలన్నీ కూడా వరాహస్వామి భూదేవికి ఉపదేశం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. చెప్తూ ఎన్ని మన్వంతరాలు వచ్చాయో, ఎంతమంది మహాపురుషులు వచ్చాయో ఇవన్నీ చెప్తుంటే భూదేవి వింటూ ఉంటుంది ఆయన వక్షస్థలం మీద కూర్చుని. అది భూవరాహమూర్తి. అందుకే వెంకటాచల క్షేత్రానికి యథార్థనామం వరాహక్షేత్రమే. అందుకే ఇప్పటికీ శ్రీనివాస గజ్జలో వరాహక్షేత్రే అని పిలుస్తారు. అటువంటి వరాహక్షేత్రంలో భూమిని ఉద్ధరించినటువంటి వాడై ఉంటాడు ఆయన. కానీ భూదేవి ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువుతో సామాన్యమైనటువంటి విషయములను ముచ్చటించవలసి వస్తే, ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవలసి వస్తే భూవరాహమూర్తిగా ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుతుంది. అదే నేను ఈ భూమి భారాన్ని పట్టుకోలేకపోతున్నాను, నేను ఈ జగత్తుని భరించలేకపోతున్నాను, పాపుల సంఖ్య ఎక్కువైపోయింది అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, భూదేవిగా ఎప్పుడూ చెప్పదు. ఆవిడ ఎవరిగా చెప్తుంది అంటే గోరూపంలో చెప్తుంది. ఆవుగా నిలబడి మొరలు పెడుతుంది. ఆవు మొరలు పెట్టిందనుకోండి, వెంటనే వినేవాడెవరంటే పరమాత్మ వింటాడు. ఎవరు నీ మొరలకు కారణము అని అడుగుతాడు. అందుకే గో అంటే ఆవు అన్నది సామాన్యార్థం. గో అన్న మాటకి విశేషార్థం ఏమిటో తెలుసా? ఎన్నడూ హింసింపబడనిది. హింస అన్న మాట గోవు యందు అన్వయం కాకూడదు ఏ రకంగానూ కూడా. గోవుని రక్షించడం వినా ఎక్కడా గోవు బాధపడడానికి వీలు లేదు. గోవులు ఎక్కడ సంతోషంగా ఉంటాయో అక్కడ ఉద్ధారకత్వం ఉంటుంది, అక్కడ లోకము చల్లగా క్షేమంగా ఉంటుంది. ఆర్తితో బాధతో ఆవు అరిచిందా వెంటనే కళ్ళెర్రబడి వింటాడు ఆయన, ఎవరు నీ బాధకు కారకుడు అని. గోవు బాధతో అంబారావం చేస్తే మొదట వింటాడు ఆయన, ఎవడు నీ బాధకు కారకుడు అని అడుగుతాడు. భూదేవిగా అడిగితే ఏమో వినొచ్చు వినకపోవచ్చు, కొంచెం క్షమతో ఉండు, నీ పేరేది క్షితి, నీకు ఓర్పు ఉండాలి, భరించగలగాలి అంటాడు. ఆవుగా అరిస్తే వెంటనే వింటాడు, ఏమి నీ బాధ అని అడుగుతాడు. భాగవతం యొక్క ప్రారంభం చూడండి. ఆవు ఎద్దు దగ్గరికి వస్తుంది, ఎద్దు ధర్మం, దాని 4 కాళ్ళు ధర్మం. ఆవు భూదేవి. ఆవు వచ్చి అడుగుతుంది ధర్మాన్ని. ఈ లోకంబున నీవు పూర్వము 4 పాదముల నడతువు, నేడా శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యగదే అని అడిగింది. ఒకప్పుడు కృష్ణ భగవానుడు ఈ భూమి మీద నడిచాడు. ఆయన గోవిందుడు కనుక ఆయన నడిచినప్పుడు నీకు 4 కాళ్ళున్నాయి. ఆయన ఇప్పుడు కృష్ణావతార పరిసమాప్తి చేశాడు. పరిసమాప్తి చేయడం వల్ల ఓ ధర్మమా నీకు 4 కాళ్ళు లేవు, 3 కాళ్లే ఉన్నాయి. ఒక్క కాలుతో మాత్రమే నువ్వు నిలబడుతున్నావు. ఇంత దారుణమైన స్థితి నీకు కలిగిందే, బాధపడుతున్నానంది ఆవు. ఆవు అంటే భూదేవి. భూదేవి అలా చెప్తే ఎద్దేమందంటే, ఎద్దంటే ధర్మం. ధర్మం ఏమందో తెలుసా? నాకు 3 కాళ్ళు పోయాయని బాధపడటం లేదు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధ ఎనుచుకుందెదననగా. నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? నాకు 3 కాళ్ళు లేవని కాదు నా బాధ, డేకుతా. నా బాధ నాకు 3 కాళ్ళు లేవంటే వీళ్ళు బాధపడతారని గుర్తు. ఎవరెవరు? దేవతలకు బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? ధర్మం తప్పిపోయింది కాబట్టి. యజ్ఞం ఉండదు, యాగం ఉండదు.
యజ్ఞాన్ని విమర్శించేవాడు, యాగాన్ని విమర్శించేవాడు, హోమ ప్రక్రియని విమర్శించేవాడు, వేదమంత్రాలను విమర్శించేవాడు, ఎందుకంటే అవన్నీ పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేయడం అనేవాడు. ఇలాంటి వాళ్ళు లోకంలో ప్రబలిపోతారు. దేవతలకి హవిస్సు ఉండదు. కోపం చెందినటువంటి దేవతలు వర్షం కురిపించరు. కురిపించిన ఇంటికి పంట పట్టుకెళ్ళేటప్పుడు కురిపిస్తారు. దాని వలన పంట రాదు. కాబట్టి దేవతలకు, ఋషులు బాధపడతారు. ఎందుకు పడతారు అంటే ఋషులకు మనం రుణపడి ఉన్నాం. వాళ్ళు మన ఉద్ధరణ కోసమని వాంగ్మయం ఇచ్చారు. కోట్లు ఖర్చు పెడతాడు, రామాయణం ఇంట్లో ఉండదు. కోట్లు ఖర్చు పెడతాడు, భారతం ఉండదు. కోట్లు ఖర్చు పెడతాడు, భాగవతం ఉండదు. నాకెన్నో వచ్చంటాడు. పోతన గారి భాగవతంలోంచి ఒక్క పద్యం భోజనం చేసేటప్పుడు పిల్లాన్ని కూర్చోబెట్టుకుని చెప్పడు. తన కొడుక్కి 2 పద్యాలు నేర్పడు. రామాయణంలో 2 శ్లోకాలు నేర్పడు. సరికదా, అసలు రాముడంటే సీతమ్మ అంటే ఎవరో తెలియనట్టు ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా గొప్ప అనుకుంటాడు. ఇప్పుడు ఋషి రుణమేమైంది? మేమిచ్చి వీళ్ళు చదువుకుని బాగుపట్టలేదు. ఋషులు బాధపడతారు. ఋషులు బాధపడితే ఈశ్వరుడు బాధపడతాడు. కాబట్టి దేవతలకు, ఋషులకు, నీకు అంటే భూదేవికి పాపులు పెరిగిపోతే నీకు బాధ కాదు, బరువు ఎక్కువైపోతుంది. నాకు ధర్మం ఉండదు, లుప్తమైపోతుంది. కాబట్టి నీకు నాకు నానా వర్ణాశ్రమములకు, వర్ణములకు ఆశ్రమములకు కూడా బాధ కలుగుతుంది. విపరీత ప్రబోధాలు చేసేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. ఒరే నువ్వు ఇది చేయకూడదురా అంటే ఏది చేయకూడదన్నాడో అది చేస్తాననేవాడు ఒకడు. నువ్వు ఇది చేయరా అంటే నేను చేయనని వదిలిపెట్టేసేవాడు మరొకడు. ఒరే నువ్వు చదువుకోవాలరా, నువ్వు యజ్ఞం చెయ్యాలరా, నువ్వు సంధ్యావందనం చెయ్యాలరా, నువ్వు గాయత్రి చెయ్యాలరా, నువ్వు పంచకట్టుకోవాలరా అంటే నేను సంధ్యావందనం చేసుకోను, నేను గాయత్రి చేయను, నేను యజ్ఞం చేయను, నేను యాగం చేయను, నేను మంత్రం నేర్చుకోను, నేను రామాయణం చదువుకోను, నేను ఎన్నడూ ఒక్కనాడు భగవత్ సంబంధంతో ఉండను, రేపు పెళ్ళనగా ఇవాళ ఉపనయనం చేసుకుంటాను. ఎవడు అసలు ధర్మంలో ఉండాలో, ఎవడు ఎక్కువ బరువు మోయ్యాలో వాడు వదిలేస్తాడు. ఎవడు వీటి జోలికి వెళ్లకుండా తన ధర్మం తాను పాటించాలో వాడు ఇవన్నీ పట్టుకుంటానంటాడు. కాబట్టి నానా వర్ణాశ్రమములకు కలగలపైపోతోంది. నానా వర్ణాశ్రమములకు ఆశ్రమాలు. బ్రహ్మచారిగా ఉండవలసిన వాడు గృహస్థులో బతుకుతాడు. చిన్న వయసులో చదువుకోవలసిన వాడికి కామప్రకోపం. గృహస్థుగా ఉండవలసిన వాడు అబ్బా ఏమిటండి ఇవన్నీ అని సన్యాసిలా బతుకుతాడు. సన్యాసిలా బతకవలసిన వాడు నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాబట్టి ఏ ఆశ్రమంలో ఉండవలసిన వాడు ఆ ఆశ్రమంలో ఉండవలసిన వాడిగా ఉండడు. కాబట్టి నానావర్ణాశ్రమములకు, దానికి తోడు ధీయుతులకు. ధీయుతులు అంటే బుద్ధి కలిగిన వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు అంటే శాస్త్రమును ప్రమాణముగా స్వీకరించి బతకాలనుకున్న వాళ్ళు. వాడు ఎక్కడ బతుకుతాడు? వాడిని బతకనివ్వరు. నానా ఇబ్బంది, ఒక్కటి సక్రమంగా ఉండదు. ధీయుతులకు, గోవులకు బాధ ఎనచు కుందెదననగా. కాబట్టి నాకు 3 కాళ్ళు లేవని ఏడవట్లేదు, నేను ఇన్నిటికీ బాధని ఏడుస్తున్నాను. అది నా బాధ. పోయింది ధర్మం అంది అంటే పోయిందా లేదా అక్కడే తెలిసింది. వెంటనే వచ్చి ఒక కాలు మీదున్న ఎద్దుందన్నాడు. అది కూడా కింద పడిపోయింది. మహానుభావుడు ఇంకా పరీక్షిత్ అప్పటికున్నాడు కాబట్టి కలియుగ ప్రారంభంలో పరిగెత్తుకొచ్చాడు. వాచవి అయిన గడ్డిదిని వాహినులందు జలంబు తాగగా నీ పాదంబులనెవ్వడు నిర్దలితంబుగ చేసే వాడు తా ఖేచరుడైన భూషణయుక్త బాహులన్ వేచని తుంచివైతు వినివేదికి నేగిన నెలడాగినన్ అన్నాడు. వాచవి అయిన గడ్డి తిని, ఓ ఆవు ఎద్దులారా, మీరు ఎక్కడో మనుష్యులకు పనికిరాని గడ్డి మీరు తింటున్నారు. వాహినులందు జలంబు త్రాగగా, ఇంటికొచ్చి మంచినీళ్ళు అడిగారా? ఎవడో పుణ్యాత్ముడు పక్షుల కొరకు, మూగజీవుల కొరకు అని కుండీలో నీళ్లు పెడతాడు. ఆ వెంకటేశ్వర స్వామి వీధిలో ఉంటుంది. ఎవడో పెడతాడు పుణ్యాత్ముడా, నీళ్లు తాగుతాడు. అది లేకపోతే మురుగుడు కాలువలో నీళ్లు తాగుతాయి. మనకి శుద్ధమైన పాలిస్తాయి. అటువంటి నీ కాళ్ళు ఎవడు నరికాడు? ఎవరొచ్చాడు నీ జోలికి? వాడి చేతులు నరికేస్తాను. వాడు భూషణములతో మెరిసిపోతున్నటువంటి చేతులున్నవాడైనప్పటికీ వాడి చేతులు నరికేస్తా. ఎవరు వాడని అడిగాడు. ధర్మ సంస్థాపన చేయడానికి సిద్ధపడినటువంటి ప్రభువు కనుక. ఇది గోవిందనామానికి ఉన్న తాత్పర్యం. నా విష్ణు పృథివీపతి. ఎందుకు పరీక్షిత్తుకు అధికారం వచ్చింది అంటే పరీక్షిత్తు చెప్పుకున్నాడు భూదేవితో, అమ్మా సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సత్యము తల్లి అన్నాడు.
విష్ణుస్వరూపంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రాజు అన్న పేరుతో కూర్చుంటాడు. ఎవడు పరిపాలనాంశతో కూర్చునున్నాడో ఆ పరిపాలనాంశతో కూర్చున్నవాడు శాస్త్ర ప్రకారము రక్షింపబడవలసినటువంటి సాధుజీవులను సత్పురుషులను రక్షించకుండా వాళ్ళు బాధపడుతున్నా చూస్తూ ఊరుకుంటే అలా కూర్చున్నవాడెవరో వాడి యొక్క ఐశ్వర్యము స్వర్గము వాడి యొక్క పైలోకములు అన్ని నశించిపోతాయమ్మా, అందుకని నా కర్తవ్యం నేను కాపాడి తీరాలమ్మా అన్నాడు. శిష్టజన రక్షణంబును దుష్టజన నిగ్రహంబును నృపులకు స్రష్ట విధించెనని పురాణ ద్రష్టలు చెప్పుదురు, ఇది ధర్మము తల్లి అన్నాడు. ఎవడు తనంత తాను రక్షించుకోలేని బలహీనుడుంటాడో వాడు ధర్మాన్ని పట్టుకుని ఉన్నప్పుడు వాడిని రక్షించడం, అధర్మంతో ధర్మాన్ని పట్టుకున్న వాడిని పాడు చేస్తున్న వాడిని శిక్షించడం రాజు యొక్క కర్తవ్యం. అందులో నేను వైక్లభ్యాన్ని పొందకూడదుగా అమ్మా, అందుకుని వీడి భుజాలు నరికేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన భూమికి పరిపాలకుడు గోవిందా అన్న నామానికి అర్థం ఏమిటంటే భూమి వంక చూసినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక భావన మనసు యందు ఉండాలి. అసలు ఈ భూమి భరించడానికి ఈ భూమి మీద నిలబడడానికి యోగ్యముగానే బతుకుతున్నానా, అది గోవిందా అన్న నామానికి అర్థం. గోవిందా 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 అని పిలవగా ఏ భావన వస్తుందంటే ధర్మమునందు అనురక్తి వస్తుంది. నేను ఈవిడికి బరువు కాకూడదు, నేను ఉండడం ఆవిడికి సంతోషం కావాలి. ధర్మాత్ములైన వారు భూమి మీద ఉంటే వర్షాలు పడతాయి, భూమి సస్యశ్యామలమవుతుంది. నేను అటువంటి వాడిని కావాలి తప్ప నేను తల్లికి బరువు కాకూడదు అన్న భావన మనసు యందు అన్వయం అవ్వాలి అంటే గోవిందా అన్న నామంతో పిలవాలి. అది భూమికి రక్షకుడన్న మాటకు అర్థం. ఇప్పుడు ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటాడో వాణ్ణి చూస్తే ఇద్దరు ప్రీతి చెందుతారు. ఒకరు భూదేవి, వేరొకడు భగవానుడు. ఇద్దరికీ పరమ సంతోషంగా ఉంటుంది ధర్మాత్ముడైన వాడు జీవించి ఉండడం. ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటాడో వాణ్ణి చూస్తే ఇద్దరు ప్రీతి చెందుతారు. ఒకరు భూదేవి, వేరొకడు భగవానుడు. ఇద్దరికీ పరమ సంతోషంగా ఉంటుంది ధర్మాత్ముడైన వాడు జీవించి ఉండడం. అందుకు కదూ రాక్షస కులమునందు జన్మించినప్పటికీ విభీషణుడు ఆపత్కాలమునందు కూడా నా మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అని చతుర్ముఖ బ్రహ్మగారిని వరం అడిగితే నీకు మృత్యువు లేదు చిరంజీవివి అన్నాడు. ఎవడు ధర్మమునందు నిలబడాలనుకుంటాడో వాడు చిరంజీవిత్వాన్ని పొందుతాడు. ఎవడు అధర్మాన్ని కోరుకుంటాడో వాడికి ఎంత తపస్సున్నా నిలబడలేడు. 10 తలలున్నా తపస్సున్నా రావణుడు ఏమైపోయాడు, వెళ్ళిపోయాడా లేదా? కాబట్టి ధర్మము శాశ్వతము, ధర్మము సత్యము, ధర్మము మనిషిని కాపాడుతుంది. అటువంటి ధర్మమునందు అనురక్తి భగవంతుడు చెప్పినట్లు మనం బ్రతుకుదాం అనే ఆలోచన దేని వలన కలుగుతుంది అంటే గోవిందా 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 అన్న నామాన్ని పలుకుతుంటే ధర్మమునందు అనురక్తి కలిగి భూమి ఎవరి సొత్తో తెలుస్తుంది. లేనినాడు సగరపుత్రులు ఏం చేశారు, 60,000 మంది భూమికి ఇష్టం వచ్చినట్టు గోతులు పెట్టారు. గోతులు పెట్టి కనపడ్డ ప్రాణిని కనపడ్డట్టుగా చంపేస్తూ పాతాళం వరకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళారు, ఈ భూమిని పాడు చేసేస్తున్నాడు ఎలా ఈ సగర పుత్రులని. వెంటనే మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు అన్నాడు, కాపిలం రూపమాస్తాయ ధారయనిశం ధరణీమిమాం. అనిశము ఎల్లప్పుడూ కూడా ఈ భూమినంతటినీ కాపాడి దీనిని రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన కపిల మహర్షి అన్న రూపంలో ఉన్నారు, ఆయన చంపేస్తారు ఇలాంటి పనులు చేస్తే. కాబట్టి కపిలుని యొక్క ఆగ్రహ జ్వాలల యందు ఈ 60,000 మంది సగరపుత్రులు బూది కుప్పలుగా పడిపోతారన్నారు. అధర్మం చేసి భూమిని పాడు చేద్దామనుకున్న సగరపుత్రులు ఏమయ్యారు, చిట్ట చివరికి భస్మరాసులై పడిపోయారు. ఎంత దారుణంగా పడిపోయారంటే వాళ్ళకి ఉత్తర క్రియలు కూడా లేవు, జలతర్పణ చేయడానికి ఈ భూమి మీద ఉన్న నీళ్లు పనికిరావు. మహానుభావుడు భగీరథుడు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి గంగని ఆకాశం నుంచి తీసుకొచ్చాడు కాబట్టి ఆ గంగా ప్రవాహం ప్రవహిస్తే పాతాళలోకం వరకు వెడితే భోగవతి అన్న పేరుతో వెళ్ళి సగరుల యొక్క శరీరముల బూది కుప్పల మించి ప్రవహిస్తే అప్పుడు వాళ్ళకి ఉత్తమ గతులు కల్పింపబడ్డాయి. అప్పటి వరకు అలాగే పడి ఉండిపోయారు. కాబట్టి గోవిందా అన్న నామము చేత ఈ భూమికి రక్షకుడు ఆయన అన్న భావన మనకి మనసులో బాగా పెరుగుతుంది. మీరు ఇంకొకటి గమనించండి, అసలు దేవాలయంలో కూడా శ్రీ భూ సమేత శ్రీ మహావిష్ణువుగా ఉంటారు.
ఒక పక్క శ్రీదేవి ఒక పక్క భూదేవి ఉంటారు. ఇద్దరు పద్మాలు పట్టుకుని అయ్యవారి వైపుకి వంగి ఉంటారు. ఇటు శ్రీదేవి ఇటు భూదేవి ఉండడంలో తాత్పర్యం ఏమి అంటే, ఒక పక్క భూదేవి తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది. ఏదో పంట వేశాడు, పొలం దున్నాడు, వచ్చింది పంట చేతికి, అది అనుభవిక యోగ్యము కావాలా వద్దా, ఆ పంట ఇంటికెళ్ళి వాడు తిని వాడుగా మారాలా వద్దా. అన్నం అక్కడ ఉందనుకోండి, అది అన్నం నేను, ఈ అన్నం నేను తినేశాను అనుకోండి, ఇప్పుడు అన్నం ఏమైంది, నేనైపోయింది. పండిన పంట నేనైపోవాలా వద్దా అంటే మధ్యలో ఉన్న ఆయన వంక చూస్తుంది భూదేవి. ఇదంతా చేరచ్చా ఇంటికి, చేరవచ్చంటే శ్రీదేవిగా మారుతుంది. ధాన్యాగారాలు నిండుతాయి, కడుపులు నిండుతాయి. ఏ ధర్మం పాటిస్తున్నారని చేరాలి, ఏ పుణ్యకార్యం జరుగుతోందని చేరాలి, నే చెప్పిన శాసనం ఎవడు పాటిస్తున్నాడని చేరాలి అని ఈశ్వరుడు పశ్చాత్తాపం కూడా లేని వాళ్ళకి ఎందుకు అని ఇలా అన్నాడు అనుకోండి. భూదేవి అనుగ్రహం శ్రీదేవిగా మారదు. అప్పుడే విపత్తులు సంభవిస్తాయి. ఏదో జలప్రళయాలు రావడం, లేకపోతే తుఫాన్లు రావడం, లేకపోతే ఏదో వరదలు రావడం, లేకపోతే మిడతల దండ్లు రావడం, చోర భయం, రకరకాలుగా భూదేవి నుంచి వచ్చినది శ్రీదేవిగా మారకుండా పోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.